Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Abhyasana, the daily answer writing series. So let's look at the question without any further delay. Skill development programs have succeeded in increasing human resources supply to various sectors. So this is the statement ikkadi varaki. మనం క్వశ్చన్ ఏం అడుగుతున్నారు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనలైజ్ ద లింకేజెస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడిటికి కలగా ఉన్న లింకేజెస్ ఏంటి అని అడుగుతున్నారు. 250 మార్కర్ క్వశ్చన్ అనమాట. అంటే బాడీ పార్ట్ లో కనీసం 15 పాయింట్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనము. ఓకే, సో హౌ టు ఇంట్రడ్యూస్ దిస్. సో బేసికలీ ఏదైనా ఫ్యాక్ట్ తో మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా రిపోర్ట్ తో మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బ్రీఫ్ గా యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, సో దాట్ స్కిల్ డెవలప్మెంట్ తో ఎంప్లాయబిలిటీ ఎలా వస్తుంది, ఎకానమిక్ గ్రోత్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కోట్ చేయొచ్చు అనమాట. యూ హ్యావ్ టు హైలైట్ ద నీడ్ ఫర్ బెటర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ ఆల్సో ది ఎంప్లాయ్మెంట్. సో దాని మీదనే క్వశ్చన్ అడిగారు కాబట్టి. ఓకే, బాడీ పార్ట్ కి వచ్చేసరికి యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ది లింకేజెస్ బిట్వీన్ ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఎడ్యుకేషన్ అనేది ఎలా నాలెడ్జ్ కి హెల్ప్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ని బూస్ట్ చేస్తుంది. ఆ స్కిల్ గ్యాప్స్ ని సంబంధించిన ఏదైనా డేటా ఉంటే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఉంటే వాటిని కోట్ చేయొచ్చు. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం తీసుకొచ్చాం, వాటి యొక్క సక్సెస్ ఎలా ఉంది, ఇంపాక్ట్ ఎలా ఉంది, అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్ లో ప్రస్తుతం మనం ఇంకా ఏమేం ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ రాసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ అ వే ఫార్వర్డ్. ఏం చేస్తే బాగుంటుంది ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ అవ్వడానికి. Okay, then you have to summarize the need for a holistic approach by integrating education, skill development and employment opportunities. Okay, so now let's go to the model answer. So skill development programs అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి హ్యూమన్ రిసోర్సెస్ ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఎకానమిక్ గ్రోత్ ని ఎన్షోర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా స్కిల్ రిపోర్ట్ 2023 ప్రకారం ఓన్లీ 50.3% ఆఫ్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎంప్లాయబుల్ అనమాట. కాబట్టి ఇది ఏం హైలైట్ చేస్తుంది, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ వీటన్నిటిని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో మనం ట్యాకిల్ చేస్తేనే బాగుంటుంది అనేది హైలైట్ అవుతుంది. సో ఇలా ఒక డైనమిక్ జాబ్ మార్కెట్ లో ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ అని బ్రిడ్జ్ చేస్తుంది, అకాడమియాకి ఇండస్ట్రీకి కలిగిన గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తుంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ని కూడా ఇస్తుంది అనమాట. ఓకే, ఎంప్లాయ్మెంట్ విల్ బి లైక్ అన్ అవుట్కమ్ ఫర్ దాట్. ఓకే, మరి లింకేజెస్ ఏమున్నాయి ఎడ్యుకేషన్ కి, స్కిల్ కి, ఎంప్లాయ్మెంట్ కి. ఎడ్యుకేషన్ అనేది ఒక నాలెడ్జ్ బేస్ లాంటిది. సో ఇట్ ప్రొవైడ్స్ ఫండమెంటల్ థియరాటికల్ నాలెడ్జ్ ని ఇది ప్రొవైడ్ చేస్తుంది, క్రిటికల్ థింకింగ్ అబిలిటీస్ ని, ఓకే, aptitude ని మనకు డెవలప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ డెవలప్స్ కాగ్నిటివ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అండ్ ఆల్సో గ్రాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ 28%. కానీ చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఆర్ లాకింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, దట్ ఈస్ లిమిటింగ్ ద జాబ్ రెడీనెస్. అంటే ఎడ్యుకేషన్ లో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ప్రాక్టికాలిటీ ఆల్సో. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ యాజ్ అ బ్రిడ్జ్. సో స్కిల్ డెవలప్మెంట్ వీటిని మనం సాల్వ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్. సో బేసిక్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంప్లాయబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. మెయిన్ గా మనం వొకేషనల్ ట్రైనింగ్ నుంచి టెక్నికల్ ఎడ్యుకేషన్, అప్రెంటిషిప్స్ ఇలాంటి వాటితో తోటి మనం స్కిల్ డెవలప్మెంట్ ని ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఇండస్ట్రీ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అలైన్ లెర్నింగ్ విత్ రియల్ వరల్డ్ జాబ్ డిమాండ్స్ ఆల్సో. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూసుకుంటే మీరు, సో 2.3% ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ ని okay, they're undergoing it. Compared to, if you're comparing with 52% in USA, 75% in Germany. So 75 ekkada, 2% ekkada. So a large gap ఏదైతే ఉంటుందో దాన్ని మనం అడ్రస్ చేయాలి. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఇస్ అన్ అవుట్కమ్. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ అండ్ ఇన్నోవేషన్. డెఫినెట్లీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ విల్ బి లైక్ అన్ అవుట్కమ్. సో మీరు చూసుకుంటే ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ టుడే 7.8% అకార్డింగ్ టు సిఎంఐఈ రిపోర్ట్ 2023. ఓకే, కాబట్టి స్కిల్ కి జాబ్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ కి చాలా గ్యాప్ ఉండడం వల్లనే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఫార్మల్ సెక్టార్ లో మనకి మెయిన్లీ డొమైన్ స్పెసిఫిక్ ఎక్స్పర్టీస్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ ఇట్ సక్సెస్ రేట్ చూసుకుంటే, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఆల్మోస్ట్ 4.0 అనేది ఇప్పుడు నడుస్తుంది. 30 lakh యూత్ ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ట్రైన్ చేస్తారనమాట బై 2025. సో దిస్ ఇస్ ద టార్గెట్. స్కిల్ ఇండియా మిషన్, సో ఇదేంటంటే ఇట్ విల్ అప్ స్కిల్ ద యూత్ అండ్ ఆల్సో ఎంప్లాయబిలిటీని ఇంప్రూవ్ చేస్తాం దీని ద్వారా. ఓకే, 2015 లో దీన్ని మనం తీసుకురావడం జరిగింది. మోర్ దెన్ 1 crore క్యాండిడేట్స్ ని మనం ట్రైన్ చేస్తున్నాం
ప్రెసెంట్. నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ ప్రోగ్రామ్, సో ఇదేంటంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ని ఎంకరేజ్ చేస్తుంది. 25% గవర్నమెంట్ స్టిపెండ్ ఇస్తుంది అనమాట, సబ్సిడీ లాగా. Okay, however, 7 lakh apprentices were trained in 2023, far below the target. సో అంటే మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా చాలా తక్కువ మందిని ట్రైన్ చేయడం జరిగింది దీని కింద. అంటే ఈ గ్యాప్స్ ని కూడా మనం ఫిల్ చేయాలి. సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ అనేవి తీసుకొచ్చారు డిమాండ్ డ్రివెన్ స్కిల్ ట్రైనింగ్ కోసం. ఓకే, అండ్ ఆల్సో 36 SSC ఆపరేటెడ్ స్కిల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో 36 అనేవి మల్టిపుల్ సెక్టార్ లో రన్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ ఐటీ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్. బట్ స్టిల్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి మిగిలిపోయాయి స్కిల్ డెవలప్మెంట్ లో. సో స్కిల్ రిపోర్ట్, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం 45% ఆఫ్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎంప్లాయబుల్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ కి, ఇండస్ట్రీ నీడ్స్ కి దేర్ ఇస్ అ మిస్ మ్యాచ్ అని చెప్పొచ్చు. అండ్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. 85% ఆఫ్ ద వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ అర్బన్ ఏరియాస్ లో మాత్రమే ఉన్నాయి. రూరల్ ఏరియాస్ కి, రూరల్ యూత్ కి చాలా తక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ దర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఎడ్యుకేషన్ ఓన్లీ థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, థియరాటికల్ నాలెడ్జ్ మీదనే ఫోకస్ చేస్తుంది రాదర్ దాన్ ద ప్రాక్టికల్ స్కిల్స్. వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది 5% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట టోటల్ ఎంప్లాయ్మెంట్ లో ఆర్ ఎన్రోల్మెంట్ లో, కంపేర్ టు 52% ఇన్ చైనా. అండ్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంది. స్కిల్ ట్రైనింగ్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్. ఓకే, ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్కిల్ ట్రైనింగ్ లో చాలా లిమిటెడ్ ఉంది. ఓన్లీ 36% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ ది ఇన్ హౌస్ ట్రైనింగ్ అకార్డింగ్ టు NSDC రిపోర్ట్ 2022. మరి ఏం చేస్తే బాగుంటుంది? వీ హ్యావ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో దానికోసం స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ని ఎడ్యుకేషన్ లో మనం ఇంటిగ్రేట్ చేయాలి. దాంట్లో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనం తీసుకురావడం జరిగింది, విచ్ ఎంఫసైజెస్ వొకేషనల్ ట్రైనింగ్ ఫ్రమ్ క్లాస్ 6 ఓన్లీ. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మనం ఇండస్ట్రీ అలైన్డ్ కోర్సెస్ ని ఆఫర్ చేయాలన్నమాట. అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ ని ఇన్వాల్వ్ చేసుకోవాలి అలాంగ్ విత్ ద గవర్నమెంట్ సెక్టర్. ఓకే, కో డెవలప్ ది కరికులం అండ్ డిమాండ్ డ్రివెన్ స్కిల్లింగ్ ని మనం ప్రమోట్ చేయాలి. అండ్ లార్జ్ స్కేల్ స్కిల్ ట్రైనింగ్ కి ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఎవరైతే స్కిల్ ట్రైనింగ్ ని అండర్గో అవుతారో వాళ్ళకి టాక్స్ ఇన్సెంటివ్స్ ని ఇస్తూ వాళ్ళని ప్రమోట్ చేయాలి స్కిల్స్ కి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ని మనం డెవలప్ చేయాలి. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ టు ఇన్వాల్వ్. ఓకే, అండ్ డిజిటల్ అండ్ రూరల్ అవుట్ రీచ్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కిల్ ఇండియా, దీక్ష, స్వయం, వీటిని యూజ్ చేసుకోవాలి. సో రూరల్ ఏరియాస్ కి కూడా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ అనేవి బెనిఫిట్ చేస్తాయి. మొబైల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ని రిమోట్ ఏరియాస్ లో మనం సెటప్ చేయాలి. ఓకే, అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి ఆల్రెడీ ఉన్న వాటిని. నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ కానివ్వండి. సో ఇంకొకటి ఏంటి, పీరియాడిక్ అసెస్మెంట్స్ అనేవి చేయాలి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ లో కూడా, అవి ప్రాపర్ గా రన్ అవుతున్నాయా లేవా అనేసి. అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ రీస్కిల్లింగ్ ని మనం ప్రొవైడ్ చేయాలి. సో విచ్ ఇస్ ఆల్సో ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. కాబట్టి అంటే మనము ప్రస్తుతం ఎడ్యుకేషన్ లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి సంబంధించిన వాటిని ఇంటిగ్రేట్ చేసి వీ హ్యావ్ టు train the people from the start itself. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంటి ప్రోగ్రామ్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే కూడా బాగుంటుంది. అండ్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ యాక్టివిటీస్ లైక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ టు దట్ మిషన్. ఓకే, ఇండియా అనేది కన్క్లూజన్ కి వద్దాం. ఇండియా అనేది సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేస్తున్నప్పటికీ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ స్టిల్ మనము స్కిల్ మిస్ మ్యాచ్ అనేది చూస్తున్నాం. ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేది లేదు, యాక్సెసిబిలిటీ లేదు. కాబట్టి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని ఫుల్లీ లెవరేజ్ చేయడానికి, యాజ్ 65% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ అండర్ 35 years కాబట్టి ఇండియా అనేది వొకేషనల్ ఎడ్యుకేషన్ ని, ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ని ఎన్హాన్స్ చేయాలి, వొకేషనల్ ఎడ్యుకేషన్ ని ఇంటిగ్రేట్ చేయాలి, అండ్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. కాబట్టి ఇలా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తో వైల్ కంబైనింగ్ ది ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వీ కెన్ అచీవ్ ఆర్ వీ కెన్ ఎన్షూర్ ద సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్ అండ్ ఆల్సో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ని మనం అచీవ్ చేయొచ్చు. This is how you have to write the conclusion. So this is the approach of this answer. I hope you have understood. So మీరు ఆన్సర్స్ ని సబ్మిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా రెగ్యులర్ బేసిస్ లో. So thank you everyone. Keep smiling. Let's meet in the next class. Until then, take care. Bye bye and keep smiling.